ఫేజెస్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటాయి. ఇంటెన్స్ ఫేజెస్‌లో అంటే ట్రీట్మెంట్ శాతం ఎక్కువున్నప్పుడు ఈ బ్లడ్ కౌంట్స్ అనేటివి తక్కువ రావడం జరుగుతది. అప్పుడు ఇన్ఫెక్షన్ రిస్క్ చాలా ఎక్కువుంటది. సో, ఏ డెసిషన్ అయినా వి హావ్ టు బేస్ ఇట్ ఆన్ రిస్క్ వర్సస్ బెనిఫిట్ బ్యాలెన్స్. వాట్ ఈస్ ద రిస్క్ ఆఫ్ దిస్ చైల్డ్ గెట్టింగ్ ఇన్ఫెక్షన్ అండ్ వాట్ ఈస్ ద రిస్క్ ఆఫ్ దిస్ చైల్డ్ నాట్ అటెండింగ్ స్కూల్ అండ్ సోషలైజింగ్. సో, ఇదంతా వి హావ్ టు బ్యాలెన్స్ ఇట్ ఔట్. సో, వి డిస్కస్ ఇట్స్ అన్ ఆన్‌గోయింగ్ డిస్కషన్ ఆల్ ద టైమ్ అన్నమాట. సో, యాస్ ఐ సెడ్ అంటే మెయింటెనెన్స్ ఫేజెస్‌లో ఇప్పుడు సాలిడ్ ట్యూమర్స్ ఏమో 5-6 మంత్స్ ట్రీట్మెంట్, సమ్‌టైమ్స్ 9 మంత్స్ ట్రీట్మెంట్. ఆ డ్యూరేషన్‌లో స్కూల్‌కి వెళ్ళరు. వన్స్ ద ట్రీట్మెంట్ ఈస్ డన్ వి పుష్ దెమ్ ఇంటు స్కూల్స్. ఓకే. సో, మాక్సిమం 6-9 మంత్స్ స్కూల్ పోవడం అనేది జరుగుతుంది. బట్ ఆఫ్టర్ దట్ దే కెన్ గో. ఈవెన్ ఇన్ లుకీమియాస్ అంటే బ్లడ్ క్యాన్సర్స్‌లో 2-3 ఇయర్స్ ట్రీట్మెంట్ ఉన్నప్పుడు కూడా 6-9 మంత్సే స్కూల్ మిస్ అవుతారు. దాని తర్వాత వి పుష్ దెమ్ బ్యాక్ ఇంటు స్కూల్స్. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.